బిడ్డగా స్తోత్రం తెలియపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమని మరొకసారి బయలుపరుచుకున్న దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మొదటి ఆదివారం కదా, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన మనందరము కూడా ఎంతో ధన్యులమని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఆయనను మనస్ఫూర్తిగా మనందరం ఆరాధన చేసుకుందాం. ఆయన మన కోసం చేసిన ప్రత్యేక త్యాగంలో జ్ఞాపకం చేసుకొని ఒక్క పాట ద్వారా, ఒక్క పల్లి, ఒక చరణం ద్వారా ఆయన మన కోసం చేసిన త్యాగంలో జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఎంతో ప్రేమపూర్ణుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవాదేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. ఆయన మన పట్ల చూపిన ప్రేమను మన మాటల్లో కానీ చెప్పలేము, మన రాత్రుల్లో మన చూపులు ఎవ్వరూ చూపలేము, కానీ హృదయపూర్వకంగా ఆరాధించడం మాత్రమే మనం చేయాల్సిన పని. కాబట్టి ఈ సమయంలో ఆరాధన చేసుకుని మరొక పాట ద్వారా ప్రభునామాన్ని కనపరుస్తాం. నేను మీకు వచ్చిందే అని అనుకుంటున్నాను. రానట్లయితే దయతో మరలా రిపీట్ చేసినప్పుడు పాడడానికి ప్రయత్నించండి. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ఆయన ప్రేమ లోయల కంటే లోతైనది, గగనము కంటే ఎత్తైన ప్రేమ. ఎంతో దీన స్థితిలో మన కోసం బలైన దేవుని ఆరాధన చేసుకున్న అందరం లేచి నిలబడినట్లయితే ఆరాధన ద్వారా ఆయన మరి ఎక్కువ కనపరుచుకుందాం.
ఎంతమందికి లేని గొప్ప భాగ్యం మనకి ఇచ్చిన దేవాతి దేవుని మనసు పూర్తిగా నూతనమైన నెలలోనికి మనల్ని ప్రవేశింప